ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాల్, ఫారిన్ ప్రొడక్ట్స్ చాలా వస్తున్నాయి. వాటితో మనం పోటీ పడాలంటే అడవిలో దొరికే ఆకులతో, ఇంట్లో దొరికే పోపులతో ప్రోడక్ట్ తయారు చేయకూడదని నా అభిప్రాయం. ఒపీనియన్ ఎవరైనా ఇచ్చేస్తారత్తయ్యా. ఏం చెయ్యాలో చెప్పగలగాలి. మైక్ మోనో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళ ప్రోడక్ట్స్ని మన కంపెనీ పేరు మీద రిలీజ్ చేద్దాం. వేరే వాళ్ళు వండితే మనం తిని పెట్టినట్టుంటుంది. వీళ్ళలానే నువ్వు వండి పెడితే బాగా తింటారు కదా చెల్లి. సైలెన్స్. అదే చెప్పినట్టు ఈజీగా పనవ్వాలి, కానీ మొదటి నుంచి చేసుకుంటూ రావాలి అంటే ఎంతో కష్టం. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తుల్ని అప్పగిస్తే 6 నెలల్లోనే ఆవిరి చేశారు అత్తయ్య వాళ్ళు. విశాల్ బాబు గారు ₹1 నుంచి ఈరోజు 100 కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి గానవే ఇండస్ట్రీస్ని డెవలప్ చేశారు. అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ని కూడా మనమే తయారు చేద్దాం. మైక్ మూన్ కంపెనీతో చేయి కలిపితే బాగుంటుంది కదా. కమిషన్ తీసుకోవాలన్నా బ్రో? విక్రాంత్ బాబు, పాపను ఆఫీస్కి తీసుకొచ్చారేంటి? ఓ ఊరుకో ఊరుకో, నా బంగారు తెలివి కదా, ఏడోకేడోకు. ఆ పాప సుమన కూతురు కదా. గర్భాశయాన్ని 2 కోట్ల కొనుక్కొని ఈ పిల్లనేనా కన్నది? అవును, రిస్క్ తీసుకొని కన్నది, కానీ బిడ్డను వదిలేసి ఆఫీస్కి వచ్చింది ఈవిడ. ఇంకాపుతారా? నాకిష్టం వచ్చినట్టు నేను పిల్లల్ని కంటాను, మీకేంటి నొప్పి? సుమన, కూర్చో. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో విన్నారు కదా బావగారు. నిజమే మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉండాలి. అబద్ధం అయితే అభ్యంతరం చెప్పాలి. రే, ఉలూచిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కాఫీ తీసుకోండి మేడం. ఏయ్ ఉండవయ్యా, నీ కాఫీకి వచ్చిన తిప్పలు దీనికన్నా మ్యాటర్ వేడిగా ఉంటాను. ఉలూచిని నా దగ్గర వదిలేసి ఇక్కడికి వస్తే ఎలాగమ్మా? ఇంట్లో తను ఉండట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.